నమస్కారం, వెల్కమ్ టు తెలుగు స్టోరీస్ బుక్. మన ఛానల్లో కథలు మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు స్టోరీస్ బుక్. హైప్ ఇవ్వడం మర్చిపోకండి. ఈరోజు కథ లవర్ కమ్ హస్బెండ్ ఎపిసోడ్ 71. ఇంకా కథలోకి వెళ్తే, అది నీతో మాట్లాడాలంట, చాలా ఇంపార్టెంట్. అలాగే నువ్వు కూడా నీ యాటిట్యూడ్ చూపించకుండా మొత్తం విను. నేను వెళ్తున్నాను. రేపు మార్నింగ్ కల్లా ఇద్దరు పాత సుకృషిలా అయిపోవాలి. ఆల్ ది బెస్ట్ అనేసి వెళ్ళిపోయింది మిత్ర. రిషి కృతిని వదిలాడు. కృతి రిషి వైపు బెరుగ్గా చూసింది. కృతికి టెన్షన్, చేతులు రుద్దుకుంటోంది. అసలు ఏమవుతుంది నాకు? తనని చూస్తే భయం, బిడియం ఎందుకు వస్తున్నాయి అని తన మనసులో అనుకుంటోంది. రిషి తన మనసులో ఏంటి ఏదో మాట్లాడాలని వచ్చి ఇలా కంగారుగా చూస్తోంది అనుకుంటున్నాడు. కృతి సైలెంట్గా కింద కూర్చుంది. మనోడు తన పక్కనే కూర్చున్నాడు. తన్నే చూస్తున్నాడు. కృతికి గొంతు పెగలడం లేదు. చెప్పు కృతి, ఏం మాట్లాడాలి నాతో అన్నాడు రిషి. ఆ మాట విన్న కృత ఇంకా చిన్ను బొడ్డోడు అంటాడేమో అనుకుంది. అది అది మరి అని కృతి అంటుండగా, మరి అని అడిగాడు కొంటుగా చూస్తూ రిషి. నువ్వు నేను మొన్న ఎందుకలా అన్నావు? ఎలా అన్నాను? నేను చేసిన గాయమని ఏదేదో అనేసావుగా. అవును, ఉన్నమాటే కదా అన్నాను. తప్పుగా ఏమైనా అన్నానా? ఆ మాట కృతి రిషి కళ్ళలోకి చూసింది. నిజం చెప్పు, ఎవరు బాధ పెట్టారు అని అడిగింది కృతి. నువ్వు నన్ను అన్నాడు రిషి. ముందు నువ్వేగా అంటూ స్వరం పెంచింది కృతి. అయితే ఏంటిప్పుడు అన్నాడు రిషి. ఇదంతా కాదు, నువ్వు ఆ రోజు అసలు ప్రీతినే నీ సక్సెస్కి కారణమని అంతమందిలో ఎందుకు చెప్పావు అని అడిగింది కృతి. ఆ మాటకి రిషి పైకి లేచి, నాకు వరుసగా ఆఫర్లు ఇచ్చింది కాబట్టి అయినా ఒకటి చెప్పు, నీ పేరు చెప్పలేదనే కుళ్ళు కదా నీకు అని అడిగాడు రిషి. కృతి కూడా పైకి లేచి, నాకెందుకు కుళ్ళు? అలాంటి క్యారెక్టర్ లేని ఆడవాళ్లతో పెళ్ళయిందని తెలిసి పరాయి మగవాళ్ళతో తిరిగి అదెక్కడా, నేనెక్కడా అంది కృతి. ఆ మాటలకి రిషి ఫేస్లో ఫీలింగ్స్ మారిపోయాయి. ఇంకో మాట ప్రీతి గురించి తప్పుగా మాట్లాడితే అంటూ వేలు చూపించాడు. అనుకున్నాను, నేననుకున్నదే జరిగింది అంది కృతి. ఏమనుకున్నావు అన్నాడు రిషి. నీ గురించి దాని గురించి మీ ఇద్దరి మధ్య ఉన్నా అని కృతి అంటుండగా, అంతే రిషి చేయి పైకి లేపాడు. అది చూసిన కృతి, ఆగిపోయావే కుట్టు, అంటే నన్ను ఇందాక దగ్గర తీసుకున్నంత నాటకమా? అసలు నువ్వు నన్ను నిజంగా ప్రేమించావా అంటూ ఏడ్చేసింది కృతి. దాంతో రిషి షిట్ అంటూ తలరుద్దుకుంటూ, ముందే ఏడు బాబు, నాకు చిరాకుగా ఉందన్నాడు. చిరాకు అది కాక ఏం మిగిలింది అని నేనే పిచ్చిదాన్ని. ఏదో నా మొగుడే కదా, ఎన్ని తప్పులు చేసినా అనుకుంటూ వచ్చాను చూడు. తప్పులు? నేను అసలు నేనేం చేశానే? ఓహో, చేశాను, చాలా తప్పులు చేశాను. నేను చిన్నదనం నుండి ఇష్టపడడం మొదటి తప్పు. ఆ తర్వాత ప్రేమించాన్ని వెనక తిరగడం నా రెండో తప్పు. నీకోసం మీ అక్క కోసం ఆ వినయ్ గ్యాంగ్తో గొడవ పెట్టుకున్నానే, అది మూడో తప్పు. నీకు ఏ కష్టం కలగకూడదని నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి అలా వచ్చానే, అది నాలుగో తప్పు. అన్నింటికన్నా పెద్ద తప్పు నిన్ను పెళ్లి చేసుకోవడం. సరిదిద్దుకోలేని ఇంకో తప్పు అంటూ ఆగిపోయాడు రిషి. ఆ మాట కృతి, వెరీ గుడ్. అప్పుడు అవన్నీ నీ దృష్టిలో ప్రేమ కోసం చేసే యుద్ధాలు, ఇప్పుడు తప్పులు. ఏంటి ఆపేశావు? ఇంకో తప్పు చెప్పది కూడా. నువ్వు ఇంకా నన్ను ప్రేమిస్తున్నావేమో అనుకుంటూ వచ్చానే, ఇది నా తప్పు. నువ్వు ఆ ప్రీతి గో టు హెల్, ఐ డోంట్ కేర్ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది కృతి. రిషి అసహనంగా అక్కడే కూర్చుండిపోయాడు. నీకు ఒక డౌట్ రావచ్చు, అదేంటి అంతకుముందు అంత ప్రేమగా ఉన్నవాళ్ళు అలా ఎలా గొడవ పడ్డారు అని. ఇప్పుడు వాళ్ళిద్దరినీ మిత్ర ఒక ఇంట్లో ఎందుకు ఉంచింది? ఏ రోజుకైనా తమ తప్పులు తెలుసుకుంటారనే కదా. తను ఇందాక ఆ టైంకి రాకపోతే మేబీ వాళ్ళంతట వాళ్లే ప్రేమ బయటపడినట్లుగా అన్నీ వాటంతటవే వచ్చేవి. కానీ మిత్ర మీరు మాట్లాడుకోండి అంటూ సిచ్యువేషన్ క్రియేట్ చేసింది. ఇప్పుడైనా అలాంటి వాళ్ళకి సిచ్యువేషన్ దానంతట అదే రావాలి, ఇందాకడ సాంగ్ లాగా. సో ఇంకో సిచ్యువేషన్ వచ్చే వరకు మనం ఏం చేయలేం. కృతి లోపలికి వచ్చేసరికి మిత్ర నిద్రపోతోంది. తను కళ్ళు తుడుచుకుంటూ బెడ్ మీద ఎక్కి పడుకుంది. ఇక్కడ రిషి అసలు ఏమనుకుంటుంది నా గురించి? ప్రీతితో నాకు ఎఫైర్, ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయి?
మిగతా విషయాలు ఎలా ఉన్నా నన్ను నా క్యారెక్టర్ని అంతలా దిగజార్చేలా మాట్లాడడం మాత్రం నాకు నచ్చలేదనుకుంటూ లోపలికి వెళ్ళాడు రిషి. కృతి కళ్ళ వెంబడి నీళ్లు కారుతున్నాయి. ఇంతకీ ఇందాక మన చెఫ్ పాప రిషితో మంచి హ్యాపీ మూడ్లో ఉంది కదా, అందుకని ఆయన గారి కింద పరుపు, దాని మీద అన్ని లవ్ సింబల్స్ ప్రింట్ ఉన్న బెడ్షీట్ వేసింది. రిషి కృతిని చూసి, ఎంతైనా మగవాళ్ళ గుండెల్లో గుణపాలు దింపి మళ్ళీ రివర్స్లో మీరే ఏడవడం మీ ఆడలేడీస్కి చెల్లిందనుకుంటూ ఆ పరుపు మీద పడుకున్నాడు. కృతి తను పడుకోవడం చూసి అటువైపు తిరిగింది. అబ్బా, ఈ వేషాలకి ఏం తక్కువ లేదు అనుకున్నాడు రిషి. కృతికి ఎంతసేపటికి నిద్ర పట్టక లేచి కూర్చుంది. రిషి వైపు చూసింది. అదే పొజిషన్. అచ్చం చిన్నపిల్లలాగా ముడుచుకుని బొబ్బుంటాడు. ఇలాంటి ఫోజులు చూపించే పడేస్తాడు. అవును, తన ఫోన్ ఏది అంటూ చూసింది. పక్కనే ఉంది. అసలు దీన్ని చూస్తే తెలుస్తాయి ఏగారి వేషాలు అంటూ నెమ్మదిగా లేచి రిషి దగ్గరగా వచ్చి ఫోన్ తీసుకుని హాల్లోకి వెళ్ళింది కృతి. ఐఫోన్ ప్రో మ్యాక్స్. పాస్వర్డ్ అడిగింది. 4 డిజిట్స్ అంతే. ముందు రిషి డేట్ ఆఫ్ బర్త్. నెక్స్ట్ తంది. అబ్బే అస్సలా. మ్యారేజ్ డేట్ కానే కాదు. అంతే. 3 అటెంప్ట్స్ అయ్యింది. ట్రై ఆఫ్టర్ సమ్ టైమ్ అని వచ్చింది. దున్నపోతూ ఏం పెట్టాడో పాస్వర్డ్ అనుకుంటూ మెదలకుండా వచ్చి రిషి పక్కనే ఫోన్ పెట్టేసి వెళ్ళి పడుకుంది కృతి. ఆ నెక్స్ట్ డే మిత్ర లేచేసరికి కమ్మటి కాఫీ వాసన వస్తుంది. రిషి ఇంకా నిద్ర లేవలేదు. మిత్ర ఫాస్ట్గా వెళ్ళి, ఏమి రాత్రి ఏం మాట్లాడుకున్నారు, అంతా ఓకేనా అని అడిగింది. స్టవ్ మీద ఏదో కుక్ చేస్తున్న కృతి మిత్ర వైపు చూసి ముందు కాఫీ తాగంటూ కాఫీ కలుపుతోంది. కాఫీ తాగకపోతే వచ్చే నష్టమేం లేదు, కానీ ముందు ఏమైందో చెప్పంది స్టవ్ ఆఫ్ చేస్తూ. కృతి మిత్రని సీరియస్గా చూస్తూ, ఏం చెప్పాలి, నేను అడుగుతుంటేనే జవాబిస్తున్నాడా, అంతెందుకు ఆ ప్రీతిని ఏమైనా అంటే బాగోదని నాకే వార్నింగ్ ఇచ్చాడంది కృతి. నువ్వు ప్రీతి సంగతి ఎందుకు తెచ్చావు అని అడిగింది మిత్ర. ఇదంతా జరగడానికి తను కదా కారణం, తన ప్రసక్తి లేకుండా నేనేం మాట్లాడను అంది సీరియస్గా కృతి. కాదన్ను, అయినా ఒకటి చెప్పు, మీ ఇద్దరు విఐపీలు, మరంత స్టేటస్లు చిటికేస్తే 100 మంది వస్తారు ఏ పనైనా చేయడానికి. అలాంటిది అవన్నీ వదిలే ఇలా ఇంత చిన్నింట్లో మీ పని మీరే చేసుకుంటూ అడ్జస్ట్ అవుతున్నారంటే మీ మధ్య ప్రేమ ఉన్నదనా లేదనా? సరి వదిలే, మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నారు. ఈలోపు హనీ లేచి ఏడుస్తుంటే వెళ్ళింది మిత్ర. కృతి ఆలోచనలో పడింది. మిత్ర వెళ్ళేసరికి రిషి లేచాడు. కృతి అందరికీ కాఫీ చేసి తీసుకొచ్చింది. రిషి చేతికి ఇస్తుంటే తీసుకోలేదు, కింద పెట్టింది. రిషి తీసుకుని తాగాడు. కాసేపటి తర్వాత మిత్ర, ఆకలి దంచేస్తోంది, తొందరగా టిఫిన్ పెట్టనగానే ఒక్క 10 నిమిషాలంది కృతి. మిత్ర రిషి కోసం చూసేసరికి తన పేపర్ చదువుతూ కనిపించాడు. తన దగ్గరకు వచ్చి, ఏరా పేపర్ మొత్తం చదివేశావా అని అడిగింది మిత్ర. రిషి సీరియస్గా అన్నాడు. అంతే, పేపర్ చదువు, ఎదుటివాడు మనసు చదివే ప్రయత్నం చేయకంది. రిషి పేపర్ చూస్తూనే, నేను మనసు చదవడం మానేసి జమానా అయింది. ఆయన ఎవరి మనసులో ఏముందో కరెక్ట్గా చెప్పరు, అంతా రివర్స్లోనే మాట్లాడతారు. మనం ఒకటి అడిగితే ఇంకోటి చెప్తారు, అది వాళ్ళ తెలివి అని గొప్పగా చెప్పుకుంటారన్నాడు రిషి. అప్పో, సినిమా డైలాగ్స్ బాగున్నాయి, కానీ పద టిఫిన్ తిందాం అంది మిత్ర. నాకొద్దే, మీరు తినండి అన్నాడు రిషి. అరే ఏమైంది, రాత్రి మళ్ళీ గొడవ పడ్డారా అని అడిగింది మిత్ర. అసలు నాకు అర్థం కాలేదు, మా ఇద్దరి మధ్యలో ప్రీతిని ఎందుకు తెస్తోంది? చూడు మిత్ర, నీకు ఆల్రెడీ చెప్పాను, ఎవరి ఇన్ఫ్లుయెన్స్కో లేకపోతే వేరే వాళ్ళ జోక్యంతోనో తనొచ్చి నాతో ఉండాల్సిన అవసరం లేదు. తనంతటా తానే తెలుసుకోవాలి. చిన్నప్పటి నుండి చూసింది, మీ అందరికన్నా చివరికి నా కన్నతల్లి కన్నా కూడా నన్ను అర్థం చేసుకుంది. మరి ఇదేనా తన ప్రేమ? ఇంతేనా ప్రేమకే పెళ్ళికి ఇచ్చే విలువ? రిషి చెప్పే ప్రతి మాటలో తన 4 ఏళ్ల బాధ స్పష్టంగా కనిపిస్తోంది. దాంతో మిత్ర ఏం మాట్లాడలేదు. ఈలోపు తనకు ఫోన్ వచ్చింది. మాట్లాడేసి లోపలికి వెళ్ళి కృతితో, తొందరగా టిఫిన్ పెట్టు, నేను వెళ్ళాలి, ఫోన్ వచ్చింది క్లయింట్స్ నుంచి అనగానే, అబ్బా సండేనే కదా ఉండవే అంది కృతి. ఈసారి వస్తాను అంది మిత్ర. అమ్మో, వాడు నన్ను చూసే చూపులకు టెన్షన్ వస్తోంది అంది కృతి. ఆ మాటకి మిత్ర కృతి నెత్తి మీద ఒక్కటి మొట్టి, రాత్రి తిన్నగా మాట్లాడుంటే తిప్పలు ఉండేవి కాదు కదా అనగానే కృతి ఏం మాట్లాడలేదు.
సరే ముందు తిందాం పెట్టు అంది మిత్ర. ఆయన గారిని పిలువు అంది కృతి. వాడు రానన్నాడు. ఏ? ఆకలి లేదంట. సరే నేను చూసుకుంటాను, నువ్వు తిను అంటూ తనకు పెట్టింది. మిత్ర తినేసి హనీకి తినిపించి సరే నేను వెళ్తున్నానని రిషికి చెప్పి వెళ్ళిపోయింది మిత్ర. కృతి టిఫిన్ ప్లేట్ పట్టుకుని రిషి దగ్గరికి వెళ్ళింది. తను రెడీ అవుతున్నాడు ఎక్కడికో వెళ్ళడానికి. కృతి మెల్లగా వచ్చి రిషి అంటూ పిలిచింది. కానీ రిషి ఏం మాట్లాడలేదు. సీరియస్గా షర్ట్ బటన్స్ పెట్టుకుంటున్నాడు. రిషి నిన్నే. ఏంటి అని అడిగాడు సీరియస్గా. బ్రేక్ఫాస్ట్ రాత్రి పెట్టావుగా చాలు. అది కాదు రిషి, చూడు 15 రోజులు అయిపోయాయి. ఇంకో 2.5 నెలలు ఓపిక పట్టు. ఆ తర్వాత మనం కలిసి ఉండలేమని ఆ చర్చి గారికి అర్థమవుతుంది. నువ్వు కోరుకున్నట్లుగా డైవర్స్ వస్తాయంటూ వెళ్ళిపోయాడు రిషి. ఆ మాట కృతికి బాధేసింది. చేసేదేంలాగా అలానే ఉండిపోయింది. మధ్యాహ్నాన్ని తిరిగి వచ్చాడు రిషి. తన లగేజ్ ప్యాక్ చేస్తున్నాడు. కృతి అదంతా చూస్తూనే ఉంది. ఒక పావు గంట తర్వాత నేను అర్జెంట్ పని మీద ముంబై వెళ్తున్నాను అన్నాడు షూ వేసుకుంటూ. కృతికి చాలా దిగులుగా అనిపించింది. ఎప్పుడు వస్తావని అడిగింది. రిషి లేసి కట్టుకుంటూ ఏ ఇంకా సాధించాల్సినవి అనాల్సినవి ఏమైనా బ్యాలెన్స్ ఉన్నాయా అనగానే కృతి ఏం మాట్లాడకుండా బెడ్రూమ్లోకి వెళ్ళి తలుపేసుకుంది. అది చూసిన రిషి అబ్బా 4 సంవత్సరాలు ఎవరిని బ్రతిమాలింది లేదు, ఉజ్జగించింది లేదనుకుంటూ వెళ్ళి డోర్ కొట్టాడు. తీయలేదు. నేను వెళ్తున్నాను, తలుపు తీ అన్నాడు గట్టిగా రిషి. కృతి లేచి తలుపు తీసింది. నువ్వు ఒకదానివి ఉండకు, మిత్రాన్ని రమ్మని చెప్పనేసి ఫాస్ట్గా వెళ్ళిపోయాడు రిషి. ఎంత పొగరు నీకు, మళ్ళీ ఏదో ప్రేమ ఉన్నట్లు ఒక్కదానివి ఉండకంట. అంత కన్సర్న్ ఉన్నవాడివి ఇలా వెళ్ళవు. చెప్తాను, నన్ను వదిలి ఎలా ప్రశాంతంగా షూటింగ్ చేసుకుంటావో అనుకుంది కృతి. చూద్దాం చెఫ్ పాప ప్లాన్. ఆ రోజు ఈవినింగ్ వినయ్ సుప్రజన్ బయటికి తీసుకెళ్ళడానికి వాళ్ళ ఇంటికి వచ్చాడు. తను వెళ్ళేసరికి కిషోర్ హాల్లో కూర్చునున్నాడు. హాయ్ అంకుల్ అంటూ వచ్చి పక్కనే కూర్చున్నాడు. కిషోర్ తను చూసా నవ్వాడు. ఏంటి అంకుల్ ఇంత డల్గా ఉన్నారు, అంతా ఓకే కదా అని అడిగాడు వినయ్. ఏం ఓకేనో ఏమో, కృతి రిషి దగ్గరకు వెళ్ళింది అన్నాడు కిషోర్. ఆ మాటకి వినయ్ షాక్తో ఏమంటున్నారు, కృతి ఎలా, హౌ అని అడిగాడు వినయ్. 15 రోజులైంది. అవునా, సుప్రజ నాకు చెప్పనే లేదు. మీరెంత కష్టపడి ప్లాన్ చేసి విడగొట్టారు, మరంతా వేస్టేనా అన్నాడు వినయ్. మనము నేనొక్కడనే కాదు అన్నాడు కిషోర్. అదేలే మనం అంటూ ఈరోజు సుప్రజ పైనుండి కిందకి దిగుతుంటే చూశాడు. ఒక క్షణం స్టన్ అయ్యాడు చూసి. కారణం సుప్రజ డ్రెస్. ఎప్పుడూ చుడీదార్లో పద్ధతిగా కనపడుతుంది, కానీ ఇప్పుడు టైట్ జీన్స్ టీషర్ట్, హెయిర్ ఫ్రీగా వదిలేసింది. వినాయక్ కలిసి సుప్రజ ఇలా ఉండడమే ఇష్టం. తన దగ్గరగా వచ్చి వెళ్దామా అని అడిగింది సుప్రజ. వినయ్ ఇంకా షాక్లో నుండి బయటకు రాలేదు. సుప్రజ చిటికేసి హలో మాస్టారు మిమ్మల్నే అనగానే పద అన్నాడు వినయ్. సుప్రజ బై డాడ్ అంటూ వెళ్ళిపోయింది. కిషోర్ లేచి శ్రావణి దగ్గరకు వెళ్ళి అసహనంగా అసలు ఇంట్లో ఏం జరుగుతుందో కొంచెం చెప్తావా అని అడిగాడు. ఏం జరుగుతుంది, ఏం చెప్పాలి అంది వ్యంగ్యంగా శ్రావణి. పెద్దదేమో ఎప్పుడూ లేనిది ఆ డ్రెస్ ఏంటి, అవతారం ఏంటి, ఇక చిన్నది అసలు మధురుండే పనులు చేస్తోందా, అసలు ఇల్లంటారా దాన్ని అన్నాడు కిషోర్. ఎంత ఇరుగ్గా చిన్నగా, ఇంత ఆస్తి ఇంత రిచ్లేవన్నీ వదిలేసి అంటూ తలకొట్టుకున్నాడు కిషోర్. మన ఇల్లు మాత్రమే పెద్దవి, కానీ మనసులు ఇరుకు. ఆ ఇల్లు ఇరుకైనా రిషి మనస్సు మాత్రం ఎందుకులే, చెప్పిన మీకు అర్థం కాదంటూ వెళ్ళిపోయింది శ్రావణి. కీప్ లిసనింగ్. మరొక మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు స్టోరీస్. థ్యాంక్ యూ.